నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు హిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరాల విందాం. పార్ట్ 52తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి కథని ప్రోత్సహించండి యార్. ఈ కథను ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అరవింద్ ఒక షాప్ ముందు కారాపి, కారులో ఉంటావా, లోపలికి వస్తావా, అంకుల్ వాళ్ళకి ఏమైనా తీసుకొని వెళ్దాం అని అడుగుతాడు అరవింద్. మీ అమెరికా షాపులు ఎలా ఉంటాయో చూస్తానులే, నేను వస్తాను అని కారు దిగుతుంది అక్షర. షాపులు ఎక్కడైనా ఒకలాగే ఉంటాయి, పైన స్లాబ్ చుట్టూ గోల్డ్. ఇంకా మీ కాదు, తమరు ఇక్కడే ఉంటారు అని అంటాడు అరవింద్. మాకు తెలియదు మరి అని మూతి తిప్పుతుంది అక్షర. అరవింద్ చిన్నగా నవ్వుతూ లోపలికి తీసుకుని వెళ్తాడు అక్షరిని. అరవింద్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండగా షాప్ అంతా కలయి చూస్తూ ఉంటుంది అక్షర. అది ఒక పెద్ద మాల్ కావడంతో ఆ షాప్లో డ్రై ఫ్రూట్స్ సెక్షన్ కూడా ఉండడంతో అటువైపు వెళ్తుంది. కొన్ని కొత్త రకపు డ్రై ఫ్రూట్స్ అక్కడ కనిపించడంతో వాటి పేర్లు చూస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న నలుగురు కుర్రాళ్ళు అక్షరని చూసి ఇంగ్లీష్లో అక్షరని కామెంట్ చేయడం మొదలు పెడతారు. బ్యూటిఫుల్ అని మొదలుపెట్టిన వాళ్ళు తర్వాత వల్గర్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతారు. అక్షర బాడీ షేప్ని వర్ణించడం మొదలు పెట్టేసరికి వాళ్ళ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి అరవింద్ ఉన్న వైపు వచ్చేస్తుంది. వాళ్ళు కూడా అక్షర వెనకే వచ్చి, హే బ్యూటిఫుల్, 1 నైట్కి వస్తావా మాతో అని డైరెక్ట్గా అడుగుతారు. అప్పటికే వాళ్ళ మాటలకి కోపంతో ఉన్న అక్షర వాళ్ళు అడిగిన దానికి ఆవేశంతో ఊగిపోతూ ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళ మీద చేయి చేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియక ఆవేశాన్ని అణుచుకుంటూ నిలబడుతుంది. ఆ మాట విన్న అరవింద్కి ముందు కోపం వచ్చినా అక్షర కోపాన్ని చూసి, శివాంగికి బాగానే కోపం వస్తుందిగా, ఏం చేస్తుందో చూద్దాం అనుకుంటూ సైలెంట్గా ఉండిపోతాడు. వాళ్ళు అలాగే వెకిలిగా మాట్లాడుతున్న కోపాన్ని దిగమింగుకుంటూ ఉన్న అక్షరని చూసి, అలా కోపాన్ని దిగమింగుకోపోతే నీ స్టైల్లో వాళ్ళకి బుద్ధి చెప్పచ్చుగా అంటాడు అరవింద్. ఒక్కొక్కడిని కుమ్మేయాలని ఉంది నాకు కూడా, కానీ ఇక్కడ అలా చేస్తే ప్రాబ్లం ఏం రాదా అని అడుగుతుంది అక్షర. ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటా గాని అయినా ప్రాబ్లం ఏం రాదు, చెప్పాల్సిన విధంగా చెబితే. కాప్స్ కూడా నీ జోలికి రారు, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేయి అంటాడు అరవింద్. అరవింద్ అలా చెబుతుంటే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థం కాక, హే ఏం మాట్లాడుకుంటున్నారు, నువ్వు హీరోవా, ఆమె చెప్పిందని ఇప్పుడు మమ్మల్ని కొడతావా అని వెటకారంగా అడుగుతారు. నో నో, ఐ ఆమ్ నాట్ ఏ హీరో, ఐ ఆమ్ ఓన్లీ హర్ హస్బెండ్ అంటాడు అరవింద్. హో, మీరు హస్బెండ్ ఆ, అయినా పర్వాలేదు, అమెరికాలో ఇవన్నీ కామన్ కదా, 1 నైట్ తనని మాతో పంపిస్తారా అని అడుగుతాడు అందులో ఒకడు. ఆ మాటకి అరవింద్కి ఆవేశం వస్తున్నా చేతి పిడికిలు బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఆస్క్ హెర్, తనకి నచ్చితే నాకేం అభ్యంతరం లేదు, బట్ తనతో మీకు చాలా కష్టం, మీరు డేంజర్లో పడ్డట్టే తన జోలికి వెళ్తే అని అంటాడు అరవింద్. హాహా, ఏం మాట్లాడుతున్నావు, తనతో మాకు డేంజర్ ఏంటి, మేము తనకిప్పుడు డేంజర్, ఇండియన్ గర్ల్ ఏం చేయగలరు మా కంట్రీలో అని అంటాడు ఒకడు. తన గురించి మీరు తక్కువ అంచనా వేయకండి రోయ్, శివాంగిలాగా మిమ్మల్ని మడత పెట్టి మూలన పడుకోబెట్టేస్తుంది, సాటి మగవాళ్ళని చెప్పాల్సిన బాధ్యతగా చెప్పాను, తర్వాత మీ ఇష్టం అని అంటాడు అరవింద్. అంతా ఉందా, చూద్దాం అయితే అని చీరలో ఉన్న అక్షర నడుము మీద చేయి వేయబోతాడు ఒకడు. వెంటనే వాడి చేయి గట్టిగా పట్టుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్పీడ్గా మెలిక తిప్పేస్తుంది అక్షర. వాడు పెట్టిన గావు కేకకి షాప్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. అరవింద్ చెవులు మూసుకుంటూ, నేను చెప్పానా మీకు అర్థం కాలేదు అని నవ్వుతూ అంటాడు. వాడి చెయ్యి మెలి తిప్పేసరికి 2 ఎముకలు విరిగిపోయినట్లే సౌండ్ వస్తుంది. వాడొక దగ్గర కూర్చొని ఆ చేయి పట్టుకొని అల్లాడుతూ ఉంటాడు. హే ఏం చేసావు అని ముగ్గురు ఒకేసారి అక్షర మీదకి రాబోతుంటే చీర కొద్దిగా పైకని కాలెత్తి సెంటర్ పాయింట్లో ఒకడిని తంతుంది అక్షర. హా
అనుకుంటూ నొప్పికి తట్టుకోలేక వాడు మోకాళ్ళ మీద కూర్చుండిపోతాడు. మిగతా ఇద్దరికి వాళ్ళిద్దరికీ అలా జరిగేసరికి కొంచెం భయం అనిపించినా ఇద్దరూ కలిసి అక్షర్ని పట్టుకోవడానికి చూస్తారు. వాళ్ళకి దొరకకుండా 2 అడుగులు వెనక్కి వేసి అక్కడేమైనా దొరుకుతుందేమో అని చూస్తుంది. ఫ్రూట్ సలాడ్ చేయడానికి ఫ్రూట్స్ కట్ చేయడానికి పెట్టిన కత్తి కనిపించడంతో ఆలోచించకుండా కత్తిని తీసుకొని తన ఒంటి మీద చేయి వేయబోతున్న ఒకడికి మణికట్టు మీద కట్ చేసేస్తుంది. రక్తం వస్తుండేసరికి అది చూసిన వాడు, హే, ఏంటి చంపేస్తావా అని అరవడం మొదలు పెడతాడు. హా, నా జోలికి వస్తే చంపి పూడ్చి పెట్టేస్తా. ఆడవాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ బాడీ గురించి మాట్లాడడం తప్పే కదా. అమెరికా అయినా ఇండియా అయినా ఆడవాళ్లతో ప్రవర్తించే తీరులో సంస్కారం ఉండాలి కదా అని అంటూ అక్షరం చూసి భయపడి 4వ వాడి దగ్గరికి రావడానికి కూడా ఆలోచిస్తుంటే, ఏంట్రా అప్పుడే భయం వేసిందా అని నవ్వుతూ అడుగుతూ, నలుగురు కలిసే కదా కామెంట్ చేశారు నన్ను. వాళ్ళ ముగ్గురు పనిష్మెంట్ అనుభవిస్తూ నువ్విలా నిలబడ్డం నాకు నచ్చలేదు అని వాడి గొంతు మీద కత్తి పెడుతుంది. ఇప్పుడు చెప్పరా నా బాడీ కొలతలు అని అడుగుతుంది కోపంగా. మణికట్టు తెగిన వాడికి షాపులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుంచి కాటన్ తీసి వాడి ముందుకు వేసి, చెప్పాను కదరా మీకు, అది శివంగి అని. దాని జోలికి వెళ్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి అని. అమ్మాయి కనిపిస్తే కామెంట్ చేయడమేనా? పైగా పెళ్ళయిందని తెలిసి కూడా 1 నైట్ రమ్మని అడుగుతున్నారు. మొగుణ్ణయి అన్ని హక్కులు ఉన్న నన్నే ముట్టుకొనివ్వడం లేదు. అది అలాంటిది మిమ్మల్ని టచ్ చేయనిస్తుందిరా అని. వాళ్ళకి లాంగ్వేజ్ రాదు కాబట్టి అక్షర వినాలని డైలాగ్ వేసి, తొందరగా హాస్పిటల్కి పో, లేదంటే ప్రాణాలు పైకి పోతాయి అని అంటాడు అరవింద్. గొంతు మీద కత్తి పెట్టిన వాడితో, అనరా ఇప్పుడు అను, నా బాడీ కొలతల గురించి మాట్లాడు, ఎంత నా నడుం సైజ్ అని అడుగుతుంది అక్షర. ప్లీజ్ లీవ్ మే అంటాడు వాడు భయంతో. అరెరే, ఆఫ్టర్ ఆల్ ఇండియన్ గర్ల్ ఏమీ చేయగలదు అన్నారు కదరా. బ్రెడ్ జాము తిన్న మీకే అంత పొగరుంటే గుంటూరు మిర్చి కారం తినే మాకు ఇంకెంత పొగరుండాలి అని అంటుండగా అక్కడికి కాప్స్ వస్తారు. వాళ్ళని చూసి అక్షర వాడి గొంతు మీద కత్తి తీసేసి అరవింద్ పక్కకి వెళ్తుంది. నువ్వేంటి అక్కుపక్షి, కొడతావనుకుంటే ఏకంగా కట్ చేసేసావు వాడిని. ఇప్పుడు ఎంత కేసు అవుతుందో తెలుసా అని పెదవుల చాటున నవ్వుని దాచేసి అక్షరని భయపెడుతూ అంటాడు. నువ్వేగా ఏం జరిగినా ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానన్నా, మళ్ళీ ఇప్పుడు అలా అంటున్నావేంటి అని కొద్దిగా టెన్షన్గా అడుగుతుంది అక్షర. కొట్టాలి గాని అలా చచ్చిపోయేలా కోస్తారా? నీతో పాటు నన్ను కూడా ఇరికించావుగా ఇప్పుడు అని అంటాడు అరవింద్. ఇప్పుడు మనల్ని అరెస్టు చేస్తారా అని భయంగా అడుగుతుంది. అంతేగా మరి అని అంటాడు అరవింద్. నా తప్పేం లేదు కదా, వాళ్ళు నన్ను టచ్ చేయబోయారు, నేను కొట్టాను, నేను మాట్లాడతాను కాప్స్తో అని అక్షర ముందుకి అడుగు వేస్తూ అంటుంది. సరే, వెళ్ళి ట్రై చేసుకో. నీ మాట వాళ్ళు వింటే ఇద్దరం ఇంటికి వెళ్తాం, లేదంటే జైలుకి పోతాం. ఎంత పని చేసావు అక్కుపక్షి, కుమ్ముతావనుకుంటే చాక్ పట్టుకొని కోసేశావు. అది క్రైమ్ తెలుసా అని అంటాడు అరవింద్. ముందు వెళ్ళి మాట్లాడు వాళ్ళతో, నువ్వే ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను, నచ్చింది చేసుకో అన్నావు, ఇప్పుడు నువ్వే చేసుకోపో, నేను జైలుకు పోను, లేదు అంటే నేనే మాట్లాడతాను, అది కూడా కాదంటే ఇప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న అక్షర చేయి పట్టుకొని ఆపేసి కాప్స్ దగ్గరికి తీసుకువెళుతుంటాడు అరవింద్. నువ్వే దగ్గరుండి నన్ను వాళ్ళకి అప్పగించాలి అనుకుంటున్నావా? నా మీద రివెంజ్ ఇలా తీర్చుకుంటున్నావా? అందుకే నన్ను రెచ్చగొట్టావా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది అక్షర. అప్పటికే కుర్రోళ్ళని కాప్స్ ప్రశ్నించగా అక్షర వైపు వేలెత్తి చూపడంతో అందరూ అక్షర వైపు చూస్తారు. అప్పటికే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అరవింద్ అక్షర చేయి వదిలి పోలీస్ ఆఫీసర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ, హలో, ఐఎమ్ అరవింద్, ఏడీ ఇండస్ట్రీస్ చైర్మన్ని అని విజిటింగ్ కార్డు తీసి వాళ్ళకి చూపిస్తాడు. షీ ఈజ్ మై వైఫ్, దట్ బ్లడీ రోగ్స్ తనని కామెంట్ చేశారు, అంతటితో ఆగకుండా వల్గర్గా కూడా మాట్లాడారు, టచ్ చేయబోయారు. ఒక ఇండియన్ గర్ల్ని టచ్ చేయబోతే ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తుందో అలాగే ఇచ్చింది వాళ్ళకి. కేవలం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంది తను.
ఆ ప్రాసెస్‌లోనే వాళ్ళకా గాయాలయ్యాయి. కావాలంటే మీరు సీసీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చు. తను కాబట్టి అలా చిన్న దెబ్బలతో వదిలేసింది. అదే నేనైతే ఏ పాటుకా పాటు విరగదీసేవాడిని ఈ పాటికి అని కోపంగా చెబుతాడు అరవింద్. ఓకే మిస్టర్ అరవింద్. మీరు మీ వైఫ్‌ని తీసుకొని వెళ్ళండి. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం అని అంటాడు పోలీస్ ఆఫీసర్. ఓకే. థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్షరని అప్పటికే ఫ్రూట్స్ కొని బిల్ పే చేసేసి ఉండడంతో ఆ కవరు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇద్దరు. కావాలని భయపెట్టావు కదా నన్ను అని అరవింద్‌ని కారులో కొట్టడం మొదలు పెడుతుంది అక్షర. పోలీసుల్ని చూడగానే కొద్దిగా భయపడింది అక్షర. దేశం కాని దేశంలో మనం బలం తక్కువ ఉంటుంది. నిజం చెప్పినా తొందరగా నమ్ముతారని లేదు. పైగా తను ఒకరి మణికట్టు మీద కోసేసింది. అది ఎంత కేసు అవుతుందా అని కొంచెం టెన్షన్ పడింది బాగా. అదే టైంలో అరవింద్ కూడా భయపెట్టేసరికి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది. అందుకే అరవింద్‌ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటుంది అక్షర. అబ్బా! నిన్నటి నుంచి ఒళ్ళంతా చాలా నొప్పిగా ఉంది. మసాజ్ బాగా అవుతుంది. ఇంకొంచెం చెయ్ అని అరవింద్ నవ్వుతూ అంటాడు. వెంటనే సరిగ్గా కూర్చొని మొహం పక్కకు తిప్పుకొని తిట్టుకుంటుంది అక్షర. ఇద్దరూ వెళ్ళాల్సిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళ బలవంతం మీద అక్కడే డిన్నర్ చేసి రిటర్న్ అవడానికి బయలుదేరుతారు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి అరవింద్ అని అక్షర్‌కి బొట్టు పెట్టి చీర పెడతారు. వాళ్ళకి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. పొద్దున్నుంచి తిరిగి తిరిగి అలసిపోయి ఉండడంతో కారెక్కిన 10 నిమిషాలకే నిద్రపోతూ అరవింద్ భుజం మీద వాలుతుంది అక్షర. అక్షర తల మీద ప్రేమగా ముద్దు పెట్టి తన భుజం చుట్టూ ఒక చెయ్యి వేసి దగ్గరికి అదుముకొని ఒక చేతితో డ్రైవ్ చేస్తూ మెలకువతో ఉన్నప్పుడు ఇలా నా దగ్గరికి ఎప్పుడొస్తావు డెవిల్ అని అనుకుంటాడు అరవింద్. అరవింద్ వాళ్ళు ఇంకా రాలేదు. టైం చాలా అయిపోయింది అని అడుగుతారు సావిత్రమ్మ. వచ్చేస్తారులే వాళ్ళు. ఆల్రెడీ బయలుదేరే ముందే ఫోన్ చేశాడు కదా! అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 45 మినిట్స్ పడుతుంది అని అంటారు దేవి. ఎందుకమ్మమ్మా వాళ్ళతో నీకు? వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు ఇంటికి. కొంపదీసి దిష్టి కార్యక్రమం ఏమన్నా పెట్టాలని చూస్తున్నావా ఏంటి? అని దర్శి నవ్వుతూ అంటుంది. పొద్దున్నుంచి ఎలాగో బయట తిరిగారు. కొత్త పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు. ఎలా అయినా వాళ్ళకి రాగానే దిష్టి తీయాలి అని అంటారు సావిత్రమ్మ. అనుకున్నాను. నువ్వు వాళ్ళ గురించి అడుగుతున్నప్పుడే ఇలాంటిదేదో ఒక కార్యక్రమం ఉంటుంది అని. నేనేదో వాళ్ళకి కొద్దిగా ప్రైవసీ దొరుకుతుందని ఇంకాస్త లేట్‌గా వస్తే బాగుండు అని అనుకుంటుంటే, వాళ్ళొచ్చేస్తే బావుండు అని ఎదురు చూస్తున్నావా? అని చిన్నగా దర్శి సావిత్రమ్మతో అంటుంది. మరీ ఇంత రాత్రయ్యాక కూడా రాకపోతే మాలాంటి పెద్దవాళ్ళకి కొంచెం టెన్షన్‌గానే ఉంటుందిలే. అందులో ప్రైవసీ దొరికితే ఎంజాయ్ చేయడానికి వాళ్ళిద్దరూ ఏమైనా ఒకరికొకడు ఇష్టపడే రకాలా? టైం దొరికితే పోట్లాడుకోవడానికే చూస్తారు వాళ్ళు. ఇక ప్రైవసీ దొరికితే ఇంకెన్ని రకాలుగా పోట్లాడుకుంటారో. ముఖ్యంగా మీ వదిన గారు. వాడంటేనే కయ్యానికి కాలు దువ్వుతుంది. ఎన్ని తిప్పలు పెడుతుందో వాడిని అని నా భయం దర్శి. తిప్పలు పెడితే పడడానికి అన్నయ్య ఏమి అమాయకుడు కాదులే కానీ అన్నయ్య కొంచెం సానుకూలంగానే ఉంటున్నాడు కాబట్టి నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు కానీ అసలు అన్నయ్యకి ఏం చెప్పావమ్మమ్మ? సైలెంట్‌గా పెళ్లి కొప్పుకున్నాడు. నాకు చెప్పొచ్చు కదా! అని అడుగుతుంది దర్శి. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? చెప్పవలసిన వాళ్ళకి చెప్పానులే. అందరికీ చెప్పే విషయం కాదది. ఇంకా మర్చిపోలేదా నువ్వు ఆ విషయాన్ని? అని అడుగుతారు సావిత్రమ్మ. కొన్ని కొన్ని విషయాలు మర్చిపోలేం. అప్పటి వరకు ఆ పెళ్లి యాక్సెప్ట్ చేయను అన్న అన్నయ్య నువ్వలా పక్కకు తీసుకెళ్ళి ఏదో చెప్పగానే 5 నిమిషాల్లో సైలెంట్‌గా పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. నేనైతే అన్నయ్య ఒప్పుకోడని అనుకున్నాను. అంతగా అన్నయ్యని కట్టుపడేసిన మాట ఏంటో తెలుసుకోవాలని కుతూహలం ఉండడం సహజమే కదా అమ్మమ్మ. కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉండడమే ఉత్తమం. అన్నిటికీ ఆత్రం పనికిరాదు. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది నీకు కాబోయే శ్రీవారి గురించి. అంతేకాని ఇంకే విషయాల గురించి కాదు. వెళ్ళి పడుకో. మీ ఆయన గురించి కలలు కంటూ అని నవ్వుతూ అంటారు సావిత్రమ్మ. అక్షర వదినికి అన్ని నీ బుద్ధులే వచ్చాయి.
నువ్వు ఎంత సీక్రెట్ బాక్స్‌వో తను అంతే సీక్రెట్ బాక్స్. తన మనసులో ఏముంది ఎవ్వరికీ తెలియనివ్వదు అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది దర్శి. అన్ని విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు దర్శి. ముఖ్యంగా ఆ విషయం అసలు తెలియకూడదు అని అనుకుంటూ, సరే మరి నేను పడుకుంటాను వెళ్ళి అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు సావిత్రమ్మ. పడుకోండి అందరూ, చాలా టైం అయింది. పగలంతా అలసిపోయారు కదా. అరవింద్ వచ్చినా తన దగ్గర తాళం స్పేర్గా ఉంటుంది. మనం వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. పదండి అని అంటారు దేవి. అందరికీ అలసటగా ఉండడంతో వెళ్ళి పడుకుంటారు. అందరూ వెళ్ళాక సోఫాలోనే కూర్చున్న దేవిని చూసి, అందర్నీ వెళ్ళమని నువ్వేంటి కూర్చున్నావు అని అడుగుతారు ధర్మ. అంతా బాగుండి ఉంటే ఇవాళ వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసేవాళ్ళం. కానీ అదేమీ చేయలేకపోతున్నాం. కనీసం మామూలుగా అయినా రూమ్ డెకరేట్ చేయిద్దామంటే అది కూడా వద్దన్నాడు అరవింద్. ఇద్దరిని ఇష్టం లేని పెళ్లిలో ఇరికించేసి మనం ఏం తప్పు చేయలేదు కదా అని దేవి బాధగా అంటారు. ఇందులో మనం చేసిందేముంది దేవి? అంతా చేసిందా భగవంతుడు. అంతా అయిపోయాక ఇప్పుడెందుకు ఆ విషయాలన్నీ ఆలోచిస్తున్నావు? నువ్వు కోరుకున్నట్టు నీ కోళ్ళయింది అక్షర. తొందరలోనే అరవింద్ని కూడా అర్థం చేసుకొని వాడికి మంచి భార్యగా మారుతుందిలే. దానికెందుకండి? నా కొడుకంటే ఇష్టం లేదసలు. అక్షిత, పూజిత, వసుమతి అందరూ నా కొడుకంటే పడి చేస్తారు. ఇది మాత్రం నా కొడుకుని దూరం దూరం అంటుంది. దాని ప్రవర్తన ఏంటో నాకు అర్థం కాదు అని అంటారు దేవి. దట్ ఈస్ అక్షర. అందరిలా ఉంటే ఇంక అక్షర స్పెషల్ ఏముంది? తన వెనక ఎవరైనా పడాలి కానీ తను ఎవరి వెనక పడదు అని నవ్వుతూ అంటారు ధర్మ. హా, మీ కోడలు వెనకే అందరూ పడతారు. నా కొడుకేం తక్కువండి? ఏదో బావ మరదళ్ళ గొడవలు అనుకున్నాను కానీ అంతకు మించి ఏదో ఉంది వాళ్ళిద్దరి మధ్య. అడిగితే చెప్పరు. కనీసం ఎప్పుడైనా అవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటారా అంటే కొంచెం అనుమానంగానే అనిపిస్తుంది ఆ విషయంలో. చూడు దేవి, ఎలాంటి వాళ్ళైనా పెళ్ళి అనే బంధంలో ఇరుక్కున్నాక మ్యాక్సిమం కొద్దిగా లేట్ అయినా ఒకరికొకరు అర్థం చేసుకొని ఆ బంధాన్ని ముందుకు తీసుకువెళ్తారు. మన అక్షర అరవింద్ కూడా అంతే. ఇద్దరూ సాంప్రదాయాలకు విలువ ఇచ్చేవాళ్లే. ఇప్పుడు ఇద్దరూ ఒకే దగ్గర ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలు, అపోహలు అన్నీ పోతాయి. సంవత్సరానికి ఒకసారి కలిసేవాళ్ళు కాబట్టి ఆ కలిసిన 10 రోజుల్లో గొడవ పడేవాళ్ళు. ఇప్పుడు ఉదయం లేస్తే ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకునే పని ఉంది కాబట్టి ఆ గొడవల్ని పక్కన పెట్టొచ్చు. ఒకవేళ గొడవలు పడ్డా విసుగు వస్తుంది కొద్ది రోజులకి. ఇక దగ్గరగా ఉండడంతో అరవింద్ గురించి అక్షరకి మొత్తం తెలుస్తుంది. అక్షర ఏంటనేది అరవింద్కి కూడా తెలుస్తుంది. కాబట్టి ఇద్దరు తొందరలోనే మనకి శుభవార్త చెప్పినా చెప్తారు. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకోపో అని అంటారు ధర్మ. శుభవార్త చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఇద్దరూ మన కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతూ ఉంటే చాలు. అంతకంటే నాకేమీ అవసరం లేదు అని అంటారు దేవి. ఉంటారులే వెళ్ళు. వాళ్ళిద్దరికీ మనమేం పెళ్లి చేయలేదు, భగవంతుడే చేశాడు. అంటే వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉందనే కదా. అంతవరకే మనం ఆలోచించాల్సింది. తర్వాత జరిగేవన్నీ వాళ్ళు రాతలో ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. మనం అనుకున్నట్లు జరిగితే ఇంకా భగవంతుడెందుకు అని అంటూ ఉండగానే అరవింద్ కారు వచ్చిన సౌండ్ రాగానే అదిగో వచ్చేశారు పిల్లలు అని అంటారు ధర్మ. మంచి నిద్రలో ఉన్న అక్షరని లేపాలని అనిపించలేదు అరవింద్కి. కానీ తను దిగడానికి కూడా వీలు లేకుండా చేతిని చుట్టుకొని మరీ పడుకున్న అక్షరని చూసి, ఇప్పుడు మెలకు వస్తే నువ్వున్న పొజిషన్ చూస్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అక్కుపక్షి అని కారు హార్న్ కొడతాడు అరవింద్. కారు హార్న్ సౌండ్కి మెలకు వచ్చిన అక్షర చిన్నగా కళ్ళు తెరిచి చూసేసరికి తను ఎక్కడుందో ఎలా ఉందో అర్థం అవ్వగానే నిద్రమత్తంతా వదిలి అరవింద్ చుట్టూ చుట్టుకున్న చేతిని తీసివేసి ఫాస్ట్గా సరిగ్గా లేచి కూర్చుంటుంది. కథ కొనసాగుతుంది. ఇప్పుడు అక్షర ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. ఇక అక్షర గురించి మీరందరూ చాలా ఆలోచిస్తున్నారని అర్థమైంది. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుందిగా. ఇక రొమాన్స్ చూపించండి అంటున్నారు. అన్నీ ఉంటాయిలేండి.
మరీ వల్గర్‌గా అయితే నా స్టోరీస్‌లో ఉండవు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.